తెలంగాణ ఉద్యమం అంటే కవులు, కళాకారులు, మేధావులు, లీడర్లు, ప్రొఫెసర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, సకల జనులు అందరూ ఒకటై కొట్లాడితేనే మన రాష్ట్రం మనకైంది. కానీ పదవుల కోసం ఆశ పడకుండా పబ్లిక్ కోసం మర్రవడేటోళ్ళు కొందరంటే కొందరుంటారు. పార్టీలు, లీడర్లు, సంఘాలతోటి సంబంధం లేకుండా ఉద్యమం కోసం ముంగట నడిచిన పెద్దలను ఏడాది కోపరన్న యాద్ చేసుకోవాలి కదా. ఇవాళ ఇద్దరు తెలంగాణ పెద్దలను తలుచుకునే రోజు. ఒకరు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి, ఇంకొకరు ఉద్యమాల పెద్దన మన గద్దరన్న కాలం చేసిన రోజు. ఆ సార్ది మాట, ఈ అన్నది పాట. భూపాలపల్లి జిల్లాలో పుట్టిన జయశంకర్ సారు పడుచుపిల్లగానే కుండంగానే 69 ఉద్యమంలో కొట్లాడిండు. చదువుకున్నా, చదువు చెప్పినా, కొలువు చేస్తున్నా తెలంగాణ వాదం అయితే ఇడ్సలే. పార్టీలు, జెండాలు పట్టించుకోకుండా ఎవరు తెలంగాణ కోసం ముంగట్టుకొస్తే వాళ్ళకి హిమ్మత్ ఇచ్చిండు. మా నీళ్లు, నిధులు, నియామకాలనుకుంటా గల్లీకెళ్లి ఢిల్లీ దాకా 3 తరాలతోటి ఉద్యమంలో నడిచిన పెద్ద మనిషి. సొంత రాష్ట్రం చూడకుండానే కాలం చేసిన ఎల్లకాలం పెద్ద సార్ను యాది పెట్టుకుంటది తెలంగాణ రాష్ట్రము. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. మెదక్ జిల్లాలో పుట్టిన గద్దరన్న అసలు పేరు గుమ్మడి విఠలు. ఇంజనీరింగ్ చదివి బ్యాంకులను 9 ఏళ్లకే ఇడిచిపెట్టి జననాట్య మండలితోని జంగులేపి ఊరూరా విప్లవ పాటై తిరిగిండు. గోసి ఓసి గొంగడేసి గజ్జగట్టి గరీబుల తరపున ప్రశ్నించి అడవిలో అన్నయ్య ఆడబిడ్డల పాదం మీద పుట్టుమచ్చై తెలంగాణ కోసం మలరబడ్డ రాగమై దళితుల కోసం దండోరై మోగిండు. అన్నం మీద కాల్పులు జరిగినా అద్రలేదు, బెదరలేదు. కడుపుల తూటా దిగినా పాట అయితే ఆపలేదు. తొలి దశ నుంచి మలి దశ దాకా తెలంగాణ ఉద్యమ జెండాను భుజాన మోసిన గద్దరన్న ఆడిన ఆటలకు, పాడిన పాటలకు లెక్కే లేదు. నిరుడు గిదే దినం ప్రజా యుద్ధ నౌక ఆగింది. ఆఖరి సూపు కోసం 1000 మంది వస్తే 17 కిలోమీటర్లు 8 గంటలు సాగింది అంతిమయాత్ర. ఇద్దరు తెలంగాణ పెద్దలకు తీన్మార్ వార్తల తరపున జోహార్లు. ఒక్కరొక్కరు ఒరిగిపోయి తుక్కలల్లా కలిసి మీరు సూర్యులై మొలిసినారా, ఏ దిక్కు లేనెల్లాకు మా బిడ్డలు దిక్కు చూపే సుఖాలవుతారా, మా యోధులు వందనాలు పట్టిన ఎర్ర జెండను ప్రాణముండగ వదులను.